నాది అనంతపూర్ జిల్లా. అయితే ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఈ మెగా డిఎస్సి అంటున్నారు. దీన్ని అనంతపూర్ జిల్లా వాసులు అయితే ఖచ్చితంగా ఇది మెగా డిఎస్సి కాదు, డగా డిఎస్సి. అయితే మా కర్నూలు అభ్యర్థులు ఏమనుకుంటారో నాకైతే తెలియదు, కానీ ఇది ఒక కర్నూలు డిఎస్సి అనుకుంటున్నాం మేము. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా అనంతపూర్ జిల్లాకు 120 పోస్టులు అప్పటికే ఇచ్చారు. అయితే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినాక 147 పోస్టులు మాత్రమే మెగా డిఎస్సి అని చెప్పి మాకు 147 పోస్టులు మాత్రమే ఇచ్చింది. అందులో ఒక క్యాష్ ప్రకారం చూసుకుంటే ఒక 7-8 తప్పితే ఏం లేవు. కావున ఇది మేము దగా డిఎస్సి అనుకుంటున్నాం. అయితే రెండోది, డిఎస్సి అభ్యర్థులు ఎంత చెప్పినా కూడా పోస్ట్ పోన్ చేయకుండా ఈ మహానాడులో మొన్న మేము బీసీ పక్షపాత పార్టీ, ఎస్సీ పక్షపాత పార్టీ అంటున్నారు. కానీ అయితే మా అనంతపూర్ జిల్లాలో తనకల్లు మండలంలో ఒక గిరిజన దళిత విద్యార్థి, అంధ విద్యార్థి చనిపోవడంతో డిఎస్సి అభ్యర్థి ఒక 3 లక్షలు అప్పు చేసి కోచింగులకు పెట్టి ఎటూ కాని పరిస్థితుల్లో మానసిక అసమర్థతతో చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఇదే రోజు, నిన్నటి రోజు కర్నూలు జిల్లా విద్యార్థి గుండెపోతుతో హాస్పిటల్లో అదేవిధంగా అత్యంత ఖర్చుతో హాస్పిటల్తో పానాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. కావున ఇది మేము డిఎస్సి అభ్యర్థులు సంతోషంగా రాయదగ్గరగా ఉండవాలను. అయితే మీరు ఇచ్చినటువంటి డిఎస్సి ఏప్రిల్లో ఇచ్చి జూన్లో పెడతామంటే దీన్ని మేము అభ్యర్థుల పక్షపాతంగా డిఎస్సి పెడతానని అనుకోలేదు. మేము కార్పొరేట్ వ్యవస్థకు మీరు లాభం కూర్చేదానికి డిఎస్సి పెడుతున్నారు అనుకుంటున్నాం. ఎందుకంటే మేము అడిగేది మీరు 6 నెలలు పోస్ట్పోన్ చేయండి, ప్రశాంతంగా చదువుకొని ఉద్యోగాలు ఎవడికి ఇష్టం వస్తే వాడు కొట్టేసుకుంటాడు. అయితే మీరు ఏం చేస్తున్నారు, ఏప్రిల్లో నోటిఫికేసి జూన్లో పెడితే డిఎస్సి అభ్యర్థులు అయిపోతానే ఆ చైతన్య నారాయణ స్కూళ్ళల్లో టీచర్లు షార్టేజ్ వస్తుంది. కావున మీరు దీనికి వాళ్ళకు ఒత్తాస పలుకుతున్నారు, కార్పొరేట్ వ్యవస్థకు మీరు లాభం చేకూరుస్తున్నారు కదా. మా డిఎస్సి అభ్యర్థుల మనోవేదన ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. కావున ఇప్పటికైనా ప్రభుత్వం దయదలిచి విద్యార్థుల మనోభావాలు, ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా వారి గత కాలం నుంచి ఈ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కేవలం అట్టడుగు వర్గాల ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులే ఎక్కువగా. అయితే ఈ విద్యార్థులు కొన్ని 7 సంవత్సరాల నుంచి అనేక లక్షల అప్పులు చేసి కోచింగ్ సెంటర్లో బారిన పడి వాళ్ళ జీవితంలో కూడా నాశనం అయ్యి జీవితం ఎండగడుతున్నారు. అయితే మీరు ఈ బలగు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా అనంతపూర్ జిల్లా మిగతా 4 జిల్లాల విద్యార్థులకు కనీసం మినిమం పోస్టులు మంజూరు చేసి ఆ విద్యార్థుల అభ్యున్నతికి పాటుపడాలని మీకు మా మీడియా తరపున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం సార్.